హాయ్ అండి. అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా గ్రామాన్నయితే మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైంకే అండి ఈ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను. ఆహ్, నేనైతే వెంటనే లేచి బయటికి చూసేసరికి చాలా పొగమంచయితే కప్పేసుంది. వెంటనే ఆ స్లాబ్ పైకి వెళ్ళి ఆ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను. అలాగనే పైకొచ్చాను. చూసేసరికి ఫుల్లుగా మొత్తానికి ఎన్నడూ లేని విధంగానే మీరు థంబ్‌నెయిల్ చూసి ఉంటారు. ఎన్నడూ లేని విధంగా పొగమంచయితే ఫుల్లుగా కప్పేసిందండి. మీకు కనిపిస్తా ఉంది గదా! చూడండి ఎంత దట్టంగా ఉందో. మా గ్రామం అయితే 12 గడుపులే ఉంటాయండి. అంటే 12 ఇళ్ళలైతే ఉంటాయి. ఎక్కువైతే గడుపులు లేవు. ఎనకతలొచ్చేసి పూరిలుంటాయి. ఫ్రంట్ సైడొచ్చేసి స్లాబ్ ఇళ్ళైతే ఉంటాయండి. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆహ్, మీరు చూడండి ఒక్కరంటే ఒక్కరు కనిపించరు. అంత సైలెంట్‌గా ఉంటుంది మీ ఊరైతే. ఆహ్, మోస్ట్‌లీ మా గ్రామస్తులైతే చాలా తక్కువ మంది జనాభా కాబట్టి, ఎవరింట్లో వాళ్ళే ఉండిపోతారండి. అంతగా బయటికి రారు. సరిగ్గా మాట్లాడుకోరు కూడాను. అంత సైలెంట్‌గా ఉంటది. పైగా బయటైతే చలి ఎక్కువగా ఉంది కాబట్టి, ఎర్లీ మార్నింగ్ అయితే ఎవ్వరు బయటికి రాలేదు. నిజంగా ఎంత పొగమంచు ఉందంటే అంత ఎక్కువగా ఉందండి. నేనైతే తలపాకేసుకొని వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాను. ఇది ఇది మీరు చూస్తున్నారు గదండీ! ఇది సీపురండి. కొండ సీపురు. ఈ విధంగానే ఉంటుందండి. ఇప్పుడైతే ప్లెయిన్‌లో కూడా ఇది వేస్తా ఉన్నారండి. ఇది కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మోపులుగా కట్టిన తర్వాత తీసుకొస్తారు. తర్వాత వెంటనే దాన్ని ఎండబెడతారండి. విడివిడిగా దాన్ని బాగా ఆహ్, దొండు మీద దొండు అంటే ఒకదాని మీద ఒకటి మనం పేర్చకూడదు. చాలా బాగా ఎండిపోవాలండి. ఆ విధంగానే ఎండబెట్టిన తర్వాత అప్పుడు జనపనారతో అయితే అల్లడం జరుగుతా ఉంటదండి. ఇక్కడ జనపనార కూడాను బాగా ఎండిన తర్వాతనే నార తీస్తారండి. నార తీసిన తర్వాత దాంతోనే అల్లుతా ఉంటారండి. ఇక్కడైతే మీకు వెదర్‌ని చూపించడానికి నేనైతే రికార్డ్ చేస్తా ఉన్నానండి. చుట్టూ చాలా కొండలైతే ఏం కనిపించడం లేదండి. అంతలా పొగమంచయితే ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఉంది. చలి కూడాను ఈ జాన్యువరి వచ్చేసరికి చలైతే చాలా పెరిగిపోయింది. ఈ విధంగానే పొగమంచు ఎక్కువ పడతా ఉంది. నిజంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు స్టార్టింగ్‌లో మీరు చూసే ఉంటారు. పొగమంచు ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి రెడ్ లైట్లు వెలిగించుకుంటూ వెళ్ళాలండి. ఎందుకనంటే బ్యాక్ సైడ్ నుండి లేదంటే ఫ్రంట్ సైడ్ నుండైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లైట్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి నెమ్మదిగా. చూడండి ఈ జనపనార మీరు మరి మీ ప్రాంతాల్లో ఏ విధంగా వాడతారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ప్లీజ్. చూచిన వారు ఎవరైనా తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువగా సీపుర్లు కట్టడానికే వాడతారండి. మా కజిన్స్ వాళ్ళు చాలా ఎక్కువ అయితే ఎండబెట్టడం జరిగింది. ఆరబెట్టారు. ఇది బాగా ఎండిన తర్వాతనే నార తీస్తారు. ఆ నారతోనే సీపురైతే అల్లుతా ఉంటారండి. ఇదండి మా ఊరైతే. మరి మొత్తం మీకు చూపించాలని పైకొచ్చినప్పుడు జనపనారైతే ఎండబెట్టడం నేను చూశాను. సో, నేనైతే రికార్డ్ చేసి మీకు చూపించాను. ఇంక నా టైం అయిపోయింది. నేను రెడీ అయిపోయి నేనైతే స్టార్ట్ అయిపోయి ఎళ్తా ఉన్నాను. చూడండి పొగమంచు ఏ విధంగా అయితే ఉందో, ఆ స్కూటీ ఆయన చూడండి ఓవర్‌టేక్ చేస్తా ఉన్నాడు గదండీ కార్‌ని. ఆ పొగమంచుతో అంటే ఆ టైంలో మనం ఓవర్‌టేక్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా వెళ్తే ఏమైపోయింది చెప్పండి. నేనైతే వెనకతల ఫాలో అవుతా ఉన్నాను. ఆయన చూడండి కారాయనైతే లైట్లు వేసి వెళ్తా ఉన్నాడు గదండీ! ఆ విధంగానే మనం లైట్లు వేయాలి. ఎందుకనంటే ఈ పొగమంచులోను కనబడదు గనుక. చూడండి ఆహ్, ఈ పొగమంచులో సూర్యుడైతే ఉదయిస్తా ఉన్నాడు గదండీ! చూడండి ఎంత ఎక్సలెంట్‌గా చాలా బావుంది గదండీ! ఒకవైపు పొగమంచు, ఒకవైపు సూర్యుడైతే ఉదయిస్తా ఉన్నాడు. అది నేను డ్రైవింగ్ చేస్తూనే నెమ్మదిగా రికార్డ్ చేస్తా ఉన్నాను. మెయిన్ నేను రికార్డ్ చేస్తున్నాను ఎందుకనంటే పొగమంచు ఎక్కువ ఉండడం వల్లనే రికార్డ్ చేశానండి. అలా రికార్డ్ చేస్తూ మా సీతంపేట అయితే వచ్చేసానండి. ఇదండి టీటీడీ టెంపులు. మీ అందరికీ తెలిసిందే. ఓవర్‌టేక్ చేస్తా ఉన్నాను. ఇంకా దగ్గరకొచ్చేసాను. మన సీతంపేట దగ్గరలో అయితే నేను వచ్చేసాను. ఇంకా వచ్చేసరికి 7 అవుతా ఉంది. కానీ అలాగే మంచయితే ఉందండి. చాలా కూల్‌గా చేతులైతే గడ్డి కట్టినట్టు అలాగే అయిపోయిందండి. చాలా కూల్ అయిపోయినాయి. డ్రైవింగ్ చాలా కష్టం అనిపించేసింది.
అంతలా చలైతే విపరీతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.